కల్కి ప్రజెంట్ ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్న పేరు. భారీ పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తో అంతకు మించి బస్ తో భారీ మేకింగ్ తో ఈ గురువారం థియేటర్లోకి వస్తోంది. 4 ఏళ్ల నుంచి ప్రొడక్షన్ లోనే ఉన్న కల్కి క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? అసలు కల్కి సినిమా కోసం స్టార్ హీరోలు అంత ఈజీగా ఒప్పుకున్నారా? అసలు కల్కి వెనుక కథ ఏంటి? ప్రభాస్ హీరోగా నాగాస్విన్ డైరెక్షన్ లో కల్కి సినిమా జూన్ 27 ఈ గురువారం థియేటర్లలోకి వస్తోంది. దాదాపు 4 సంవత్సరాలకు పైగా కల్కి ప్రొడక్షన్ లోనే ఉంది. ఇంత భారీ సినిమాని తీయాలంటే ఆ మాత్రం హోంవర్క్ ఉండాల్సిందే. అదీ కాక మహాభారతం నుంచి కలియుగాంతం వరకు కథ, క్యారెక్టర్లు, కన్విన్సింగ్ స్టోరీ టెల్లింగ్ అనేది పెద్ద టాస్కే. ఈ టాస్క్ మీద నాగాస్విన్ పెద్ద కసరత్తులే చేశారు. 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో మెయిన్ స్టార్ క్యాస్ట్ తో పాటు విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్లు కూడా క్యామియోస్ తో మెరిపించబోతున్నారు. దీపికా పదుకున్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ ఇలా భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన కల్కిలో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. బాహుబలి నుంచి అన్ని హెవీ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ప్రభాస్ కల్కిలో మాత్రం కామెడీ టచ్ తో పాటు నెగటివ్ షేడ్ ఉన్న రోల్ ప్లే చేస్తున్నారు. డబ్బు కోసం ఏ పనైనా చేసే బౌంటీ హంటర్ క్యారెక్టర్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ ని చూడొచ్చని చెప్తోంది కల్కి టీం. కల్కిలో క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాయి. స్పెషల్లీ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఫుల్ మేకోవర్ అయ్యారు. నిజానికి కలిగా కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ నాగాస్విన్ చెప్పినప్పుడు ఏమాత్రం నమ్మని కమల్ హాసన్ తర్వాత అమితాబ్ బచ్చన్ కి సంబంధించి స్కెచెస్, టెస్ట్ కట్ చూపించి కమల్ ని ఇంప్రెస్ చేశారట. ఇక సినిమాలో అశ్వత్థామగా మేజర్ రోల్ ప్లే చేస్తున్న అమితాబ్ బచ్చన్ మేకప్ కోసం ఏకంగా 3 గంటలు టైం పట్టేదట. అంత కన్విన్షన్ తో చేశారు కాబట్టే సినిమాకి హైలైట్ గా కనిపిస్తున్నారు అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గా యాక్షన్ చేస్తున్నారు. టీం రిలీజ్ చేసిన వీడియోస్ లో ప్రభాస్ ని మించి మరీ యాక్షన్ సీన్స్ చేసినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా అమితాబ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ జనాలు అశ్వత్థామగా అమితాబ్ ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని ఆశపడుతున్నారు. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో అంతకు మించిన భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న కల్కి ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.